బేల మండలంలోని పాత తోయగూడలో ఈ నెల 10వ తేదీన శనివారం రోజున రెండవ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు గత్తల శంకర్ తెలిపారు. సాత్నాల ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 40 ఏళ్ల కిందట గ్రామమంతా ఖాళీ చేసి గ్రామస్తులు చెట్టుకొకరు పుట్టకొకరుగా విడిపోయి ఆయా ప్రాంతాల్లో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని, వివిధ రంగాల్లో స్థిరపడే జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. మళ్లీ గ్రామస్తులంతా కలుసుకొని గత స్మృతులను, చిన్ననాటి జ్ఞాపకాలను నెమరవేసుకోవాలని, గ్రామంతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులంతా పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని వారు కోరారు. ప్రజలందరూ కూడా పేరు పేరున వివిధ గ్రామాల నుండి నివసిస్తున్నటువంటి నా బంధువులకు, నా పెద్దల గౌరవనీయులు అందరూ కూడా మీ అందరికీ కూడా నమస్కారాలు చేస్తూ, రేపు 10 తారీఖు నాడు 11 గంటలకు మన పాత తోయగూడలో రెండవ ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది. ఆ సమ్మేళనం అందరూ కూడా మీరందరూ కూడా రావాలని చెప్పేసి మీ అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అదేవిధంగా నా ఆడపడుచులందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా ఏ గ్రామంలో ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా రావాలని చెప్పేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మహాసమ్మేళనాన్ని విజయవంతం చేసి మనం అందరం కూడా మన పాత కూడా ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోవడానికి మనం అందరం కూడా రేపు పెద్దలు, పిల్లలందరూ కూడా మన యొక్క పూర్వీకులని స్మరిస్తూ వారి యొక్క ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పేసి మన యొక్క చిన్ననాటి జ్ఞాపకాలను కూడా నెమరువేస్తూ మనం అందరం కూడా ఒక ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ, రేపు 10 తారీఖు 2024 మరి అదేవిధంగా 11 గంటలకు అందరు కూడా రావాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. తోయగూడ ప్రజలందరికీ కూడా పేరు పేరున వివిధ గ్రామాల నుండి నివసిస్తున్నటువంటి నా బంధువులకు, నా పెద్దల గౌరవనీయులు అందరూ కూడా మీ అందరికీ కూడా నమస్కారాలు చేస్తూ, రేపు 10 తారీఖు నాడు 11 గంటలకు మన పాత తోయగూడలో రెండవ ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది. ఆ సమ్మేళనం అందరూ కూడా మీరందరూ కూడా రావాలని చెప్పేసి మీ అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అదేవిధంగా నా ఆడపడుచులందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా